హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు వంకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సినవి 1/2 కిలో వంకాయలు. వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 50 గ్రాముల ఆయిల్, పసుపు 1 స్పూను, మసాలా జీలకర్ర ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, రుచికి తగినంత ఉప్పు, అల్లం పేస్ట్ చిన్న స్పూను, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర. వంకాయల్ని కట్ చేసే ముందు ఈ విధంగా వాటర్ ముందు తీసుకోవాలండి. దాంట్లో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి వంకాయ ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా వంకాయల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ముక్కలన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఒక 50 గ్రాముల ఆయిల్ అండి. ఇగో ఈ విధంగా తీసుకుంటే చాలండి. ఒక 50 గ్రాములు ఉంటుంది ఇది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు మంచిగా రెడ్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగాయండి. ఇప్పుడు ఒక చిన్న స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకున్నామండి. పసుపు 1/2 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందామండి. అన్నీ వేసి ఈ విధంగా కలుపుకుందాం. ముక్కలన్నిటినీ ఈ విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని సగం మగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడదామండి. ఈ విధంగా కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటా వేసుకుందామండి. 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ విధంగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలి.
అడుగంటకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం 1 స్పూన్ చాలండి. కొద్దిగా 1/2 స్పూను మసాలా వేసుకుందాం. జీలకర్ర, ధనియాల పొడి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర. కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేద్దాం. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. సాల్ట్ సరిపోలేదండి, కొద్దిగా వేస్తున్నాను. మీరైతే చూసి వేసుకోండి, మీ రుచికి తగినంత. అయిపోయిందండి వంకాయ కర్రీ. ఒక 2-3 సెకండ్లు మూత పెట్టి ఉడికించుకుందాం. అయిపోయిందండి వంకాయ కర్రీ. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. ఈ విధంగా చూడండి, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ముక్క కూడా మంచిగా ఉడికింది. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేద్దాం. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ కర్రీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు వంకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కావాల్సినవి 1/2 కిలో వంకాయలు. వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 50 గ్రాముల ఆయిల్, పసుపు 1 స్పూను, మసాలా జీలకర్ర, ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, రుచికి తగినంత ఉప్పు, అల్లం పేస్ట్ చిన్న స్పూను, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర. వంకాయల్ని కట్ చేసే ముందు ఈ విధంగా వాటర్ ముందు తీసుకోవాలండి. దాంట్లో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి వంకాయ ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఈ విధంగా వంకాయల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలోనే వేసుకోవాలండి.